హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ కుకింగ్. ఎవరైతే నేను మీకు బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తున్నాను. సో మీరు అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరైతే బంగాళదుంపలను అయితే కడిగి పెట్టుకొని అయితే తీసుకోవండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను అన్నిటిని కూడా అయితే చిన్న సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 6 బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. ఫస్ట్ మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మీరైతే ఒక 2 స్పూన్ల దాకా నూనె అయితే వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర అయితే వేసుకొని దీన్ని అయితే ఒకసారి బాగా వేయించుకోండి. ఈ రెండు కూడా మనకైతే బాగా వేయించుకున్న తర్వాత మనమైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం వేసిన తర్వాత ఒకసారి దీన్ని అయితే మనం బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి దీన్ని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రై అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ తరిగి కట్ చేసుకొని పెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని అయితే మనం దీంట్లోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనమైతే జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంకా పసుపు వేసాం కదా, అదంతా కూడా కలిసేటట్టుగా బాగా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ బంగాళదుంపలు అన్నది కొద్దిగా అయితే మనకైతే మగ్గాలి. మగ్గిన తర్వాత ఈ బంగాళదుంపలు మనకైతే ఈజీగా అయితే మన చేతుల్లో అనేది నలిపేటట్టుగా ఉండాలి. ఇప్పుడైతే మనకు రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పప్పులోకి కానీ చారులోకి కానీ చాలా మంచి కాంబినేషను. ఇప్పుడు మీరైతే ఒక 2 నిమిషాల దాకా మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఈ బంగాళదుంపలు కొద్దిగా మగ్గినట్టు అయిన తర్వాత మీరైతే 1 స్పూన్ అయితే కారం వేయండి. కారం వేసిన తర్వాత మనమైతే దీన్ని బాగా అయితే కలిపేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ బంగాళదుంపలన్నీ కూడా కొద్దిగా కారం ఫ్లేవర్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరైతే కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. దాని తర్వాత దంచిన మనమైతే అల్లం వెల్లుల్లి, ఇంకోటి గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనమైతే వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము. చూసారు కదా, చాలా మంచి వాసన వస్తుంది. తయారు చేసుకున్నప్పుడు అయితే మంచి టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా అయితే మీరైతే దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు ఇవి కలిపేసుకున్నాం కాబట్టి ఒక 3 నిమిషాల దాకా అయితే మనం మూత పెట్టుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ బంగాళదుంపలన్నీ కూడా మనకైతే ఫుల్గా అయితే మగ్గిపోయింది కాబట్టి ఒకసారి దీన్ని అయితే నార్మల్గా అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బంగాళదుంపను చూస్తేనేమించి మనం ఇట్టే ఈజీగా అనగానే ఇరిగిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మన బంగాళదుంప ఫ్రై అన్నది అయిపోయినట్టే. చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఎలా తయారు చేసుకోవాలో మీకైతే ఈ బంగాళదుంప ఫ్రై అయితే చెప్పాను. అందరూ కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనకైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఫాస్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మీరైతే గ్యాస్ ఆపేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ బంగాళదుంప ఫ్రైని మీరు అందరూ కూడా చూసారని నేనైతే అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ రెసిపీని అయితే కంపల్సరీగా ట్రై చేసి మన ఛానల్కి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఏ మాటకి ఆ మాట ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది. బాయ్.